దినకరా శుభకరా దేవా దీనాహార తిమిర సంహార దినకరా శుభకరా. పరమ సంతోషంతో ఎప్పుడైతే ఆదిత్య హృదయం చేశాడో ఆదిత్యుడి నుండి శక్తి ప్రవేశించిందంతే రాముడిలోకి. ఆ ధనస్సు పట్టుకున్నాడు, రథమెక్కాడు, రావణ సంహారం చేశాడు. అటువంటి పరమాద్భుతమైనటువంటి ఆదిత్య హృదయాన్ని సర్వజనులకు కూడా కానుకగా ఇచ్చేశారు వాల్మీకి మహర్షి. అంతటి పరమాద్భుతమైనటువంటి ఆదిత్య హృదయాన్ని ఉపాసన చేసి, పారాయణ చేసి, గానం చేసి, పఠించి సూర్యనారాయణమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని సర్వజనులు పొందవచ్చు. అందుకే పూజా మార్గాన్నంతటినీ కూడా వ్యవస్థీకృతం చేశారు శంకర భగవత్పాదులు. వ్యవస్థీకృతం చేసినప్పుడు పూజా మందిరంలో తప్పకుండా ఉండి తీరవలసినవి 5. అంటే నా ఉద్దేశం తప్పకుండా ఉండి తీరవలసినవి అంటే ఇంకా మిగిలినవి అని కాదు. 5 ఉంటే అన్నీ ఉన్నట్టే, అన్ని రూపాలు ఈ 5లోకే వెళ్ళిపోతాయి. అటువంటి 5 ఏవి అంటే గణపతి, సూర్యుడు, శివుడు, విష్ణువు, అంబిక 5 ఉంటారు. ఈ 5 ఉన్నప్పుడు సంప్రదాయ రీత్యా తాను ఏ సంప్రదాయానికి చెందినవాడు, ఆయన శివారాధకుడు అనుకోండి, శివుడు మధ్యలో ఉంటాడు. శివుడు మధ్యలో ఉండి సూర్యుడు, గణపతి, అంబిక, విష్ణువు 4 చుట్టూ ఉంటారు. వీళ్ళని ముందు పూజించి శివుడి దగ్గరికి ఎడతాడు. అప్పుడు భేదభావనలు ఉండవు. శివుడు ఒకడు, విష్ణువు ఒకడు, ఈ భేదం ఉండదు. వీళ్ళ అనుగ్రహంతోనే ఆయన దగ్గరికి వెళ్ళారు. విష్ణు పంచాయతనం అనుకోండి, విష్ణువు మధ్యలో ఉండి 4 చుట్టూ ఉంటారు. ప్రతిరోజు ఆ సూర్యుడి దగ్గర ఒక ఎర్రటి పువ్వు ఉంచుతాడు. ఆయనని ఒక్క ఎర్ర పువ్వుతో కానీ, ఎర్రటి అక్షతలతో కానీ, ఎర్రటి చందనంతో కానీ సేవిస్తే ఆరోగ్యం నిలబడుతుంది ఇంట్లో. కాబట్టి పంచాయతనంలో సూర్యనారాయణమూర్తి ఉండి తీరాలి అని సిద్ధాంతీకరించారు శంకర భగవత్పాదులు. 2 ఆయన షణ్మత స్థాపనాచార్యులు. 6 ఉపాసనా విధానాల్ని నిర్వచనం చేశారు. చేసి ఈ 6 మూర్తులలో ఏ ఒక్క మూర్తిని ప్రధానుడిగా ఉపాసన చేసినా మోక్షాన్ని పొందుతాడు అని సిద్ధాంతీకరించారు. ఆ 6 ఒకటి శైవము అంటే శివుణ్ణి ప్రధానంగా పూజ చేయడం, వైష్ణవము విష్ణువుని ప్రధానంగా పూజ చేయడం, శాక్తేయము అమ్మవారిని ప్రధానంగా పూజ చేయడం, గణాపత్యము గణపతిని ప్రధానంగా పూజ చేయడం, కౌమారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రధానంగా పూజ చేయడం, సౌరము సూర్యనారాయణమూర్తిని ప్రధానంగా పూజ చేయడం. ఈ 6 కూడా షణ్మతములు అంటారు. షణ్మతములు అంటే వీళ్ళ 6 కూడా మోక్షప్రదాతలే. మోక్షమే ఇవ్వగలిగిన వాడు ఇవ్వలేనిది లేదు. ఎందుకు ఆ మాట చెప్పాలి అంటే, మరి ఒక సంసారంలో ఉన్నటువంటి గృహస్థు కోరిక లేకుండా ఎలా ఉంటాడు? ఏదో ఉంటుంది కోరిక, ఎప్పుడప్పుడు కొన్ని ధార్మికమైన కోరికలు ఉంటాయి. ఆ కోరిక లేకుండా ఎలా ఉంటావు? నాకు చదువుకోవాలనుంది, అది కోరిక ఉండాలి. మరి ఆ కోరిక, నేను పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి, ఉండాలి. నాకు ఒక కొడుకు పుట్టాలి, ఉండాలి. నాకు అన్నపానాదులకు లోటు ఉండకూడదు, ఉండాలి. కానీ ఎప్పుడు అవేనా? కాదు. ఎన్నాళ్ళు ఈ కోరికలు? వీటన్నిటికీ అతీతంగా ఉండగలగాలి, అది వైరాగ్య సుఖం. అది దాని వైపుకి వెళ్ళలేదనుకోండి, ఇక్కడ ఉండిపోయి ప్రయోజనం శూన్యమైపోతుంది. చిరంజీవన్నీ వక్షపిత పశుపాశవ్యతికర అంటారు శంకర భగవత్పాదులు. చిరంజీవిత్వాన్ని పొంది 100 ఏళ్ళు బ్రతకాలి, భోగం అనుభవించాలి. ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఈ భోగాలన్నీ భోగాలా అని దేనితోనూ అంటి ముట్టకుండా వైరాగ్య సుఖంతో ఉండాలి. అందుకే పట్టు విడుపు అంటారు. పట్టు విడుపు దేని వల్ల వస్తుంది అంటే గురుబోధ నుంచి వస్తుంది. ఎప్పుడు పట్టుకోవాలో అప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు విడిచిపెట్టాలో అప్పుడు విడిచిపెట్టాలి. ఈ 2 వస్తే వైరాగ్య సుఖం వస్తుంది. దేనికి మనసు కదలకుండా తాను ప్రశాంతమైనటువంటి స్థితిలో నిలబడి పరబ్రహ్మము యొక్క ఉపాసన యందు మనసుని స్థిరీకరించుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది? జీవుడికి ప్రయోజనం కలుగుతుంది.